అమరావతిలో కట్టే 5 భవనాలు ఏదైతే ఉన్నాయో టవర్స్, అది ఐకానిక్ టవర్స్. అదేవిధంగా అసెంబ్లీ ఏదైతే 250 మీటర్ల హైటు, ప్రజలు పైకి పోయి మొత్తం సిటీ మొత్తం చూసే ఏర్పాటు చేసేది. ఊరికి ఏదో ఆల్రెడీ కట్టిన అసెంబ్లీ ఏదైతే ఉందో అలా కాదు, ఇది ఇట్ ఈస్ ఐకానిక్. ప్రపంచంలో ఉన్న అసెంబ్లీలో ఇది నెంబర్ 1 అవుతుంది. అదేవిధంగా హైకోర్టు కూడా ఐకానిక్కే. ఐకానిక్ భవన్కి ఏదైనా కొద్దిగా నార్మల్ దానికంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. వైసీపీ వాళ్ళకి ఏం పని లేదు యాక్చువల్గా. వాళ్ళు ఎంతసేపుడికి ఏంటంటే అదింత ఇదింత అని వాళ్ళ ఇష్టం, అంటే వాళ్ళ నోటికి వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదైతే ఎస్ఆర్ రేట్లు ఉన్నాయో ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఎస్టిమేషన్ వేసి దాని ప్రకారమే జరుగుతుంది. మేము కంపారిజన్ కూడా చేసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, వాళ్ళు ఎలా ఐకానిక్ భవనాలు కట్టారు, వాళ్ళ రేట్ ఎంత, నార్మల్ భవనాలు ఎలా కట్టారు, వాటి రేట్ ఎంత, సీఎం గారు చాలా క్లారిటీగా ఎప్పటికప్పుడు కంపేర్ చేసుకోండి. ఎస్ఆర్ రేట్ ప్రకారం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. వాళ్ళకేంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు, మేము అప్పు చేసి వెళ్ళిపోతున్నాం. ఆ అప్పు తీర్చడానికే వచ్చిన ప్రభుత్వం పని అయిపోతుంది. ఏ విధంగా అమరావతి రాజధాని కట్టగలరు అని వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు. కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కేంద్రంతో, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఇది, కేంద్రంతో ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడటం, వాళ్ళు యాక్చువల్గా కొంత 15,000 కోట్లు వాళ్ళు శాంక్షన్ చేయించారు. అదేవిధంగా 11,000 కోట్లు యాక్చువల్ హట్కో ద్వారా, ఇలా డిఫరెంట్ అనేక మార్గాలు తెచ్చాం. అయితే ఇది కూడా ప్రచారం చేస్తున్నారు, దీనికి అప్పులు చేసేస్తున్నారు అని. చేసే అప్పులు అమరావతి రాజధానిలో ఉండే ల్యాండ్స్, మిగిలిన ల్యాండ్సే రీపే చేస్తాయి. ఈరోజు మా దగ్గర 5,000 ఎకరాల ల్యాండ్స్ ఉంది, డెవలప్డ్ ల్యాండ్. అది కూడా మా దగ్గర ఉండేది కూడా డెవలప్డ్ ల్యాండ్, అంటే స్క్వేర్ యార్డ్స్లో ఉండే ల్యాండ్. ఆ ల్యాండ్ని ఫ్యూచర్ అమలు ద్వారా రీపే చేస్తాం. కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీకి చేసే అప్పులు ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా రీపే చేయము. దీన్ని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టుని డిజైన్ చేసినప్పుడే అక్కడ ఎంత ల్యాండ్ పక్కన పెట్టాలా, దాన్ని అమ్మితే ఎంత వస్తుంది, దానికి తగ్గట్టుగా ఎంత లోన్లు చేయాలని ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్. గత ప్రభుత్వానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదండి, ఇష్టం వచ్చినట్టు చేశారు. అలా ఈరోజు అమరావతిలో కట్టే బిల్డింగ్స్ చాలా ప్లాన్డ్గా ఎస్ఆర్ రేట్ ప్రకారమే కడుతున్నాము. అంతేగాని అమరావతి ఖర్చు పెట్టే ప్రతి పైసా అమరావతి క్యాపిటల్ సిటీ తీర్చుకుంటుంది ఉండే ల్యాండ్ ద్వారా. థ్యాంక్ యూ.